హనుమంతరావు కంటే అందరూ గుండు హనుమంతరావు అంటే బాగా గుర్తుపడతారు. అహనా పెళ్ళంట మూవీ తీసుకుంటే ఎవర్ గ్రీన్ మూవీ ఎప్పటికీ. నా చిన్నతనంలో అంత అమాయకత్వం నాలో ఉంది అనుకునేటట్టుగా ఉండే క్యారెక్టర్లు అవన్నీ. జంధ్యాల గారితో మీ జర్నీ చెప్పండి. నేను ఒకసారి బాబాయ్ హోటల్ సినిమా షూటింగ్ చేస్తుంటే నా మెడలో నా ఇది ఉంటుంది, చైన్ ఉండేది. ఆ చైను వాచ్ ఇవన్నీ తీసేయాలి. డ్రెస్ మార్చుకున్నాను, అవి తీసి టేబుల్ మీద పెట్టి ఇలా తిరిగి ఇట్లా తీసేయాలి, తీసేయాలి. నాకు టెన్షన్ మామూలుగా కాదు. నిజమా? ఒక్కసారి గుర్తుపెట్టుకో. వేసుకొచ్చావు అసలు? వేసుకొచ్చాను సార్. బ్రహ్మానందం గారి ధాటికి మిగతా అప్పుడు వచ్చిన యాక్టర్లు కానీ ఇప్పుడు కొంతమంది యాక్టర్లు కానీ కొంచెం సెకండరీ అయ్యారు చూసింగ్లో. మరి అయ్యుండొచ్చు కూడా. ఇది ఎలా ఉంటుందంటే చేసుకునేవాడికి చేసుకున్నంత. ఏనుగులతో పాటు చిన్న గున్న ఏనుగులాగా నేను. మీరు చెయ్యాలి అనుకున్న పాత్రలు, చేసిన పాత్రలు, సాటిస్ఫాక్షన్ పాత్రలు ఏమైనా ఉన్నాయి? రాసేందుకు ఏదన్నా ఉంటేనే చేసేందుకు ఉంది, చేసేందుకు ఏదన్నా ఉంటేనే తీసేందుకు ఉంది, తీసేందుకు ఏదన్నా ఉంటేనే చూసేందుకు ఉంది, చూసేందుకు ఏదన్నా ఉంటేనే చెప్పుకునేందుకు ఉంటుంది. ఎందుకురా నువ్వు రాజకీయాల్లోకి రావట్లేదంటే నేను అంతగా నటించలేను రా. ఎప్పుడైనా చెప్పండి మీ బాగా అభిమానించే యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ. సూర్యకాంతమ్మ గారు ఆరాధిస్తాను. అంత గొప్ప ఆర్టిస్ట్ ప్రపంచంలో లేరండి, అంత ఫాస్టెస్ట్ డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్. ఒకసారి చెయ్యండి, మేము గూగుల్లో ఆయన్ని సెర్చ్ చేస్తారు. పరమేశ్వరుడు నసంగైన పాశుపతాస్త్రం చే పార్థుడు గాంధీవం నెక్కబట్టి అని ఉంటుంది. కొంతమంది పర్పస్ కోసం వస్తారు, మరి కొంతమంది పరపర్స్ కోసం వస్తారు. పర్స్. హాయ్ డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మనతో ఉన్నారు ఒక గెస్ట్. ఈయన తన జర్నీ జంధ్యాల గారితో మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నో సినిమాలు, ఎన్నో సీరియల్స్ చేసి, అండ్ వీడు నటించిన ఒక సీరియల్ 6 ఏళ్ల పాటు కొనసాగింది జెమినీ టీవీలో. అండ్ ఆ సీరియల్ చాలామందిని కడుపుబ్బా నవ్వించింది. హనుమంతరావు గారు ఉన్నారు మనతో. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎట్టకేళ్ళకి వచ్చారు. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం చేయాలి అని. మీ హెల్త్ ఎలా ఉందండి ఇప్పుడు? పర్వాలేదు, కొంచెం పర్వాలేదు, బెటర్ అయ్యాను. ఇంకా కావాలి. అంటే ఏం బాధ ఎక్కడ వచ్చింది మీకు? ఈ మధ్య ఏదో బాగాలేదు అన్నారు కదా. అవునండి. అంటే నార్మల్ ఇష్యూనా? నార్మల్ ఇష్యూ కాకపోయినా కొంచెం ఇబ్బంది పెట్టేది. కవర్ అవుతుంది, ఇప్పుడిప్పుడే కవర్ అవుతుంది. అంతా బాగుంది. బాగుంది. మీకు హనుమంతరావు కంటే అందరూ గుండు హనుమంతరావు అంటే బాగా గుర్తుపడతారు. అది ఎలా వచ్చింది ఆ పేరు మీకు? ఎలా రావడం ఏంటి, మా ఇంటి పేరే గుండు. ఓకే, గుండు అని అలా వచ్చింది, అంతే తప్ప ఎవరు పెట్టింది నిక్ నేమ్ కాదు. సో జర్నీ అలా సాగుతూ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏదో ఈటీవీ సీరియల్స్ 2-3 వచ్చాయి, అవి చేస్తున్నాను కామెడీ ప్లస్కి. మీ లాస్ట్ మూవీ త్రివిక్రమ్ గారితోనా? అది ఇప్పటిది కాదండి, 1 year అయింది. 1 year పైన అయింది మూవీ. మరి ఇప్పుడు రీసెంట్గా ఏమైనా చేస్తారు? గోపీచంద్ సినిమా అవుతోందండి. పేరేం పెట్టారు? బి గోపాల్ గారి డైరెక్షన్. ఓకే, అందులో చేశారు. ఎన్ని ఏళ్ళు మీ జర్నీ? ఉంటుంది 30 ఏళ్ళు. 30 ఏళ్ళ జర్నీ. 30 ఏళ్ళ జర్నీలో ఎన్ని సినిమాలు? అంటే 150 నుంచి 200 ఉంటాయి. 200. ఎక్కడ మీరు ప్రాపర్ ఎక్కడ? విజయవాడ. విజయవాడ దగ్గరేనా? విజయవాడలో. సో ఏం చేస్తూ ఉండేవాళ్ళు? ఏ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చారు మీరు? నేను స్కూలింగ్ టైంలో కూడా నాటకాలు అలాంటివి వేయలే. అయిపోయిన తర్వాత బిజినెస్లోకి వచ్చా ఫాదర్కి హెల్ప్గా. ఆ హెల్ప్గా వచ్చిన ఇదిలో 1974 నుంచి నాటకాలు వేయటం మొదలుపెట్టాను. మెడ్రాస్లో ఒకసారి నా నాటకానికి చీఫ్ గెస్ట్ జంధ్యాల గారు ఆ నాటకం చూశారు. ఇదేమిటనే ఒక నాటకం
సాక్షి రంగారావు కూడా ఉన్నారు చూడ్డానికి వచ్చిన వాళ్ళలో. నాటకం అయిన తర్వాత అప్రిషియేట్ చేశారు, పైకి వచ్చి బాగా చేసావు, నేను పిలిపిస్తాను సినిమాకి వద్దు కానీ అన్న. థ్యాంక్స్ సార్ అన్న. అప్పటిదాకా సినిమా ఆలోచనే లేదు, నాటకాలు వేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, వాళ్ళతో పాటు యాక్ట్ చేయాలి, వాళ్ళకంటే బాగా యాక్ట్ చేయాలి అన్న ఆ థాట్ ఉండేది. నాటకాల్లో ఇంట్లో ఎవరైనా ఉండేవాళ్ళా లేకపోతే మీ అందరి మీరు? నాటకాలు వేరే వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో చేసేవాడిని. లోకల్గా ఎంతోమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ టీముల్లో కలిసి చేసేవాడిని. నాటకాలు వేస్తున్న తరుణంలో నాకు ఈ ఆఫర్ వచ్చింది, ఆహనా పెళ్ళంట. మీకు తెలుసు ఆ సినిమాలో చెవిటి వేషం, వినబళ్ళ అనే క్యారెక్టరు, 3 సీన్ల క్యారెక్టర్, అది బాగా పేరు వచ్చింది. అలా నేను ఒక షటిల్ చేస్తూ విజయవాడ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ అన్నీ కూడా ఒక 7 ఇయర్స్లో ఒక 50 ఆఫర్స్ వచ్చాయి, చిన్నవో పెద్దవో అన్నీ, ఒక సీరియల్తో సహా చేసి ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల వల్ల నేను బాగా పాపులారిటీ వచ్చింది. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, యమలీల ఈ 3 సినిమాలు బాగా ఆడాయి. ఆ హిట్తో విజయవాడ నుంచి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. 1994 మే 5న వచ్చేసాను ఇక్కడికి. అంటే అక్కడి నుంచి ఇప్పటిదాకా 23 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి సినిమాలు చేశాను, టీవీ సీరియల్స్ చేశాను, స్టేజ్ షోస్ చేస్తుంటాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపకం, ఓ పాట కచేరీ వినడం, నాటకాలు చూడడం, టీవీ చూడడం అనేది అందరికీ ఉన్న అలవాటే. నేనేం చేసేవాడిని అంటే కాస్త టీవీలో మంచి మ్యూజిక్ కార్యక్రమాలు ఏమున్నాయా, అలాగే తమిళ్ ఎలా ఉన్నాయి, హిందీ ఎలా ఉన్నాయి, తెలుగు ఎలా ఉన్నాయి అన్నట్టుగా అవన్నీ చూసేవాడిని, వినేవాడిని. అవి టైంపాస్కి. సినిమాలు గ్యాప్ వచ్చినప్పుడు టీవీ సీరియల్స్ ఆఫర్ వస్తే చేసాను. టీవీ సీరియల్స్ ఆఫర్స్ వచ్చే కదా అని అంత పొడుగున అమృతం లాంటిదే మంచి హిట్ వచ్చిందని 6 ఏళ్ల పాటు అదే కంటిన్యూగా చేశాను. ఆ టైంలో చాలా చిన్న పెద్ద సినిమాలు వచ్చాయి, చాలా పోగొట్టాను. సీరియల్ డేట్లు ఇచ్చిన తర్వాత సినిమాకి డేట్ కావాలంటే కుదిరేది కాదు, అంటే క్లాష్ అయ్యేది. వారానికి అది నెలకి 8 days దానికి షూట్ చేసేవారు. అమృతం ఆ వారంలో ఏ 2 రోజులు 3 రోజులు షూటింగ్ వస్తుందో ఎవరికి తెలియదు. స్క్రిప్ట్ రాసి ఉండదు, అప్పటికి రెడీ అయ్యి ఉండదు. దానివల్ల క్లాష్ అయ్యి పోతాయని పోయాయి కూడా. అలా అనుకుంటే కుదరదు, కొన్ని సాక్రిఫైస్ చేయటం అనేది కూడా కావాలి. పేరు వస్తున్నప్పుడు కొన్ని మనం కూడా కొన్ని అడ్జస్ట్ అవ్వాలి. అట్లా చేసుకుంటూ వచ్చాను. అమృతం సీరియల్కి మంచి పేరు వచ్చింది. క్లాస్ అండ్ మాస్ అందరూ చూశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తారు, మళ్ళీ టెలికాస్ట్ అవుతుందండి. ఆ మధ్య మళ్ళీ తీస్తాం, మీరు చేస్తారా అని అడిగారు ఆయన, గుండం గంగరాజు గారు. చేస్తామండి ఆయన. బహుశా మళ్ళీ సెకండ్ ఇది మొదలైతే చేయొచ్చు కూడా. 3 నంది అవార్డులు వచ్చాయి. అవును, ఇది టీవీల పరంగా 3 నంది అవార్డ్స్ వచ్చాయి. ఒకటి ఈటీవీ వాళ్ళదే భ్రమేషి అని ఒక సీరియల్, కే వాసు గారి డైరెక్షన్. దానిలో మంచి క్యారెక్టరైజేషను. ఒక ఆఫీసులో, నూతన్ ప్రసాద్ గారి ఆఫీసులో ఒక మంచి ఎంటర్టైన్ చేసే క్యారెక్టర్ అది. అంటే అతనికి ఫోన్ అంటే చాలు 2 రూపాయలు తీసి అక్కడ పెట్టడం అలవాటు. ఆ రోజుల్లో ఫోను కాల్ చేస్తే 2 రూపాయలు అనేవారు బయట కాల్ చేస్తే. అట్లా అది ఒక మేనియాగా అయిపోతుంది వాడికి. 2 రూపీస్ పెట్టడం అలవాటు. అలా 2 రూపీస్ ఎన్నిసార్లు పెట్టాడో వాడికే తెలియదు. అంటే చిల్లర జీతం కూడా ఇన్ని 2 notes పెట్టుకుంటాడు. ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇచ్చేస్తుంటాడు. అది ఒక గమ్మత్తైన క్యారెక్టర్, బాగా చేయించారు కే వాసు గారు. దానికి ఒక నంది అవార్డు వచ్చింది. సెకండ్ అమృతం జమినీకి ఇచ్చింది. థర్డ్ ఈటీవీ శివాజీరాజు ప్రొడ్యూస్ చేశారు ఆ సీరియల్ని, శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం. దానిలో ఒక పిచ్చినారి క్యారెక్టరైజేషను. సినిమాల్లో చూసుకుంటే
కోట శ్రీనివాసరావు గారు ఆహనా పెళ్ళింట్లో చేసిన క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్. ఓకే. దానికి పేరు వచ్చింది. టీవీల పరంగా 3 నందులు తీసుకున్నాను అంతే. అహనా పెళ్ళంట మూవీ తీసుకుంటే ఎవర్ గ్రీన్ మూవీ ఎప్పటికీ. అండ్ మీ ప్రారంభం ఈ ఫిలిం ఇండస్ట్రీలో మీ ప్రారంభం కూడా ఆ మూవీతోనే. ఆ మూవీ తీసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చిన్న అని పెద్ద అనేది ఉండదు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. మీ క్యారెక్టర్ తీసుకున్నా ఏ క్యారెక్టర్ తీసుకున్నా అప్పుడు మూవీస్ ఇప్పుడు మూవీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది? అంటే కంపారిజన్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయిలేండి, అలా అనుకోకూడదు. జంజాల గారు తీసిన అహనా పెళ్ళింట్లో గమ్మత్తైన క్యారెక్టర్లు అంటే ఒక మనస్తత్వం కలిగిన క్యారెక్టర్లు చాలా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. క్యారెక్టర్లు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అలా వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా మంచి తెలివితేటలతో చూస్తున్న ఆర్టిస్టులు వచ్చారు. క్యారెక్టర్లు కూడా తెలివితేటలతో ఉన్నవే రాస్తున్నారు. అమాయకత్వాలతోనూ బోళాతనం లేవు. చాలా మారిపోయింది. చేంజ్ ఆఫ్ మూడ్, చేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్ నేచర్ కూడా మారిపోయింది. సో ఇది ఇలా అది అలా అని కంపారిజన్ చేయడానికి లేకపోతే దాని మీద కామెంట్ చేయడానికి కూడా చెప్పలేదు. జనరేషన్ చేంజ్ వచ్చింది. చాలా టాలెంటెడ్ ఆర్టిస్టులు వచ్చేసారు. అది నాట్ ఓన్లీ ఫిల్మ్లో చేసే ఆర్టిస్టులే కాదండి, అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చాయి. చాలా బ్రిలియంట్, చాలా తెలివిగా ఉండే, అప్పుడు ఎలాగైనా అమాయకత్వం, వెర్రితనం, పిచ్చితనం, గమ్మత్తైనతనం ఇలాంటివన్నీ ఉన్న రోజులు అవి. ఇప్పుడు అలా కాదు. వాడు ఎంతో తెలివితేటలు, ఎంతో చెప్పదగ్గ కెపాసిటీ చాలా పెరిగింది. హార్స్ పవర్ పెరిగింది, హార్స్ పవర్. ఇప్పుడు ఈ మూవీస్ చూస్తూ ఉంటే అంటే టెక్నికల్గా కానీ చాలా ఈ రోబోస్ ఇన్వాల్వ్ తీసుకున్నా చాలా ఫార్వర్డ్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఒక్కసారి ఆ మూవీస్ చూస్తే ఆ అమాయకత్వం, ఆ ప్లెజెంట్నెస్ అది ఫీల్ అవుతూ ఉంటారా? ఉంటుంది. అది పరిగెడుతూ ఒకసారి ఆగినట్టు ఉంటుందా? ఆగినట్టు ఉంటుంది. ఆ సినిమాలన్నీ మన రియల్ లైఫ్లో మనమే ఆ క్యారెక్టర్లన్నీ నిజంగా మనమేనేమో, ఇది మనస్తత్వం నాదేనేమో, ఇది నేను ప్రవర్తించుంటానేమో, నా చిన్నతనంలో అంత అమాయకత్వం నాలో ఉంది అనుకునేటట్టుగా ఉండే క్యారెక్టర్లు అవన్నీ. ఇప్పుడు ఏంటంటే చాలా తెలివి మీరినదనం, చాలా పరిగెత్తే ఇది వచ్చేసింది. సో ఎప్పటి కాలానికి అప్పుడు ఎంజాయ్ చేయటమే మనం. అలా ఆ ట్రెండ్ లేకుండా ఉంది అని అనుకోకూడదు, అంతే వెళ్తుంటుంది. జంధ్యాల గారితో మీ జర్నీ చెప్పండి. ఆయన ఎలా ఉండేవాళ్ళు సెట్లలో? మీకు చాలా సరదాగా ఉంటారు. ఎలా ఉండేది షూటింగ్? ఎలా ఉండేది ఇప్పట్లో షూటింగ్? లైవ్లీగా ఉంటారు, కంగారేం ఉండదు, హాయిగా చెప్తారు. ఆయన సీన్ పేపర్ తీసుకొస్తే ఆయన ఎంజాయ్ చేస్తాడు. ఏంటో ఆ సీన్ పేపర్ చదువుతూ దానిలో ఉన్న ఫన్నుని ముందు నవ్వేస్తాడు. ఆయన నవ్వుకుంటాడు. అంత బాగా సమగ్రంగా ఎంత కావాలో అంతే ఉండేట్టుగా రాసేవాడు ఆయన. అందరితో సరదాగా ఉంటారు. షూటింగ్ జరుగుతుంటే ఒక 11:30, 11:30కి బ్రేక్ చెప్పేవారు ఆర్టిస్టులకి. ఇంక వేరే షాట్లు ఏదో తీస్తారు ఆయన. వేలుగారిని పిలిచి, వేలుగారు మీరు దూకండి చెప్తానని. దూకండి అంటే ఆయన వంట మొదలు పెడతాడు. సెట్లో వంట సామాగ్రి అన్నీ ఉంటాయి. ఆయనకు కావాల్సినవన్నీ తెప్పించి పెట్టేస్తారు పొద్దునే. ఇక మొదలు పెడతాడు ఆయన 11:45, 12 లోపు. 1 గంటకి అన్నీ అయిపోయి ఉంటాయి. 2-3 రకాలు ఆయన చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయన ఒకడు, మన రాళ్లపల్లి గారు ఒకడు, భరణి ఉన్నారు. ఒక ఆర్టిస్టులో ఒక 60 మంది బ్రహ్మాండం. అసలు మామూలు కాదు, చాలా బాగుంటాయి. మేము తిన్న రోజులు అన్నీ గుర్తొస్తుంటాయి. కోట శ్రీనివాసరావు గారు మా అందరికీ కలిపి పెట్టడం, ఇంత ఆవకాయ అన్నం కలిపేవాడు ఆయన. కలిపి మా అందరికీ నోట్లో పెట్టేవాడు. మళ్ళీ పెట్టలేదు అంటారు, తినండి తీసుకోండి అనేవాడు ఆయన. ఇప్పట్లో డైటింగ్ ఇప్పుడు అసలు ఎవరు కలిసినా తక్కువ, ఎవడి పని ఆడిది. అవన్నీ గుర్తున్న రోజులు మాకున్నాయి, ఇంకా ఆ మెమరీస్ ఉన్నాయి. అప్పుడప్పుడు తలుచుకుంటాం. కోపతాపాలు వచ్చి చిన్న చితకి
కోపతాపాలు వచ్చినా మళ్ళీ కలిసిపోయేవాడు. ఏదోటి ఓ మాట అనుకోవటాలు ఉంటాయి. అంత ఫెయిర్గా ఉంటాం మేము అని అంతేం లేదు. అనుకుంటాం, మళ్ళీ కలుస్తాం. ఆయనతో గొడవపడ్డ రోజులు ఉంటాయి కోటగారితో. మళ్ళీ కానీ ఏంటి ఎప్పుడు వచ్చావు అంటాడు. ఏముండవు, అది మనసులో కావండి. ఊరికే ఆ టైంకి కోపం వస్తుంది అనేస్తాం అందరూ. ప్రతి ఆర్టిస్టు అసలు మా బ్యాచ్ కోటగారు మాకంటే ముందు వచ్చాడు. 80 ప్రాంతంలో వచ్చాడు ఆయన. మేము 86లో వచ్చాం. ఇక అందరూ బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, మన శివాజీ రాజా, వీళ్ళు ఏవిఎస్, ధర్మవరపు, వీళ్ళందరూ ఒక టైంలోనే 2-3 ఏళ్ల తేడాలలో వచ్చాం. బాగా స్నేహంగానే అందరం బాగా పలకరించుకుంటాం, బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. భోజనాల దగ్గర కలిసి భోజనం చేస్తాం. మనిషి మీద జోకులు వేస్తుంటారు. ఈ జోక్ అని కూడా తెలుసు మనకి. మంచి సీరియస్ జోక్స్ వేస్తారు. ఆ సీరియస్ జోక్స్కి భయపడతాం. బాబోయ్ ఇంత జోక్ వేసేయడేంట్రా అని. మళ్ళీ మామూలే. ఎవరు దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకోరు. ఏదో అంటే అంటాం. అది అప్పట్లో షూటింగ్ అంటే ఎప్పుడు ప్రారంభమయ్యేది? షెడ్యూల్ ఉండేదా? ఎలా? పక్క మార్నింగ్ 9 o'clock కాల్ షీట్ 9, 7 o'clock కాల్ షీట్ అయితే 7 o'clock. ఒక్కోసారి మమ్మల్ని కంప్లీట్ చేసి పంపించేసేవాళ్ళు. అంత అవసరం లేదు, మీకు అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. అలాంటివి ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి, ఇప్పటికీ ఉంటాయి. ఒకవేళ ఏదన్నా అనుకున్న ప్లాన్ ప్రకారం కొన్ని సీన్లు చేయాలనుకుంటే అయిపోయినాయి అనుకోండి, మీకు అయిపోయింది మీరు వెళ్ళిపోండి అంటారు. అవి ఉంటాయి. అంత ఫెయిర్నెస్, అంత ఫ్రెండ్లీగా ఫెయిర్గా. డైరెక్టర్లు అలాగే ఉండేవాళ్ళు. జంధ్యాల గారితో పాటు రాఘవేంద్ర గారు, దాసనారాయణ గారు, కె వాసు గారు, అలాగే రేలంగి నరసింహరావు గారు, కామెడీ డైరెక్టర్లు, అలాగే ఇంటిలి బాజు చూసే సినిమాలు తీసే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు, అందరివి అంత స్నేహంగానే ఉండేవాళ్ళండి. అలాగే హీరోలు కూడా అంతే. నాగార్జున గారు షూట్లో వస్తున్నారు కదా, లేస్తుంటే కూర్చో ఏం కాదు వెళ్ళు అంటే, ఆ పెద్దరికం, వాళ్ళని మనం గౌరవించాలి అనే పద్ధతి మనలో ఉండి లేచినా కూడా దాన్ని అలా అక్కర్లో కూర్చోబెట్టారు. అంత ఇప్పుడు కాదు, 20-25 ఏళ్ల క్రితమే సంగతి నేను చెప్తాను. బాగుంటాం, అందరూ బాగుంటారు, సరదాగా ఉంటాం. మీ అహనా పెళ్ళంటే టైంలో కానీ, ఇంకే ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో కానీ, దాసరి గారి సినిమాల్లో కానీ ఏదైనా సెట్లో జరిగిన హాస్య అంటే బాగా మీరు నవ్వుకున్న సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉందా గుర్తు? జంధ్యాలతో అంటే నవ్వుకునే సన్నివేశాలు స్క్రిప్ట్ బట్టి బాగా గుర్తుండిపోయి, నవ్వుకున్నదాన్ని కాదు కానీ ఇలా గుర్తు మెమరీ. నేను ఒకసారి బాబాయ్ హోటల్ సినిమా షూటింగ్ చేస్తుంటే డ్రెస్ మార్చుకున్నాను. నా మెడలో ఒక ఇది ఉంటుంది, ఒక చైన్ ఉండేది. ఆ చైను, వాచ్ ఇవన్నీ తీసేయాలి. నేను డ్రెస్ మార్చుకున్నాను, అవి తీసి టేబుల్ మీద పెట్టి ఇలా తిరిగి ఇట్లా తీసేలేబుల్లో తీసేశారు. అసలు అర్థం కాలే నాకు. ఎక్కడ మీ రూమ్లోనా? సెట్లోనే. చూస్తే లేదు, అందరూ సీరియస్గా ఉన్నారు. నా వాచ్ అండ్ చైన్ ఇవన్నీ ఇక్కడ పెట్టాను, మిస్ అయినాయండి. వీళ్ళందరూ తెగ నటించేస్తున్నారు. నిజమా? ఒక్కసారి గుర్తుపెట్టుకో. వేసుకొచ్చావు అసలు? వేసుకొచ్చాను సార్. ఎలా మిస్ అయి ఉంటాయి? మీరు ఎవరైనా చూసారా అని గురువుగారు, జంధ్యాల గారు అంటే మాకు తెలియదు సార్. నాకు టెన్షను. వాళ్ళు ఏం తెలియదు అంటున్నారు, ఈయన చూస్తే చాలా సీరియస్గా అడుగుతున్నాడు. నాకు టెన్షన్ మామూలుగా కాదు. ఒక 20 minutes తర్వాత వాడి ఇచ్చేయండి అయ్యా బాబు, ఇప్పుడు డైలాగ్ రాదు, ఇప్పుడు డైలాగ్ చెప్పలేకపోతాడు, ఇచ్చేయండి అన్నారు. అది ఎవరో పెట్టుకుని తీసి ఇచ్చేసారు. 20 minutes అసలు ఎలా పోయాయి. ఇట్లా జస్ట్ ఎంతోసేపు కాదు, తీసి ఇలా పెట్టాను, ఇలా తిరిగి ఇట్లా వచ్చా, చూస్తే లేదు, తలే తిప్పింది, లేవు. ఎన్ని సరదాలు. జంధ్యాల గారు చాలా ఆడిస్తారు. ఆయనతో మేము కబడ్డీ కూడా ఆడాం.
షూటింగ్ టైంలో ఎక్కడ లేదు. 1975లో మెరీనా బీచ్లో కబడ్డీ మా టీం అంతా అయిందే. మేమందరం ఆర్టిస్టులు అందరం కలిసి బీచ్లో కబడ్డీ ఆడినప్పుడు ఓ సందర్భంలో ఆయన ఒక్కడే ఆగిపోయాడు అక్కడ. పక్క టీంలో ఆయన కోతకు వచ్చారు. వస్తే నేను పట్టేసుకున్నా, అసలు వదల అండం మానేశాడు. కబడ్డీ అని అండం మానేశారు. ఆయన నవ్వేసి ఊరిని దుంపదేగా అదేం పట్టయ్యా అంత పట్టుకున్నావు అదేం పట్టుది, ఏమో సార్ మీరు కూడా వెళ్ళిపోతే మీకు కూడా నేను దొరికిపోతే మా వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టే కదా, అందుకని నేను అనుకట్ట అంత పట్టేసాను. ఇలాంటి సరదాలు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్దాం. జంధ్యాల గారితో చాలా సరదాయిన అనుభవాలు ఉన్నాయి. విజయవాడ వచ్చినప్పుడు మేము కలిసేవాళ్ళం. అలాగే మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళేవాడిని నేను. ఎక్కడున్నా సరే ఒక డైరెక్టరు ఒక ఆర్టిస్టు అన్న పద్ధతిలో కాకుండా ఫ్రెండ్లీగా ఉండేవాడు ఆయన. ఆయన విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్ళేవారు సమ్మర్లో ఇలాంటి టైమే. నేను ఆయనకి ఇష్టమని ఈ ముంజలు అంటారు, తాటి ముంజలు, ఆ ముంజల్ని పొట్టు పొలిచి పంచదార వేసి ఒక కప్పులో ఒక అరడైన పెట్టి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆయన ఏ ట్రైన్లో వస్తున్నారో తెలుసుకొని ఫస్ట్ ఏసీ లోపలికి వెళ్ళి ఆయనకి ఇచ్చేవాడిని. ఊరిని దుంపదగా ఇంత ఎండలో వచ్చావా నువ్వు అనేవారు. విజయవాడ అంటే ఇంకా ఎండలు బాగుంటాయి కదా. అమ్మో మామూలుగా కాదు. ఏం కాదులేండి మాకు ఇంకేమన్నా కావాలంటే చెప్పండి సార్ అన్న. ఇంకా నాకేం వద్దయ్యా చాలు సార్. అలాగే మెడ్రాస్ వెళ్ళినప్పుడు వారి ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆయనకి పాపడ్స్ ఉంటాయి కదా, అప్పడాలు. ఆ అప్పడాలు ఆయనకి జింజర్ అంటారా, జింజిలే నువ్వు అప్పడాలు అవి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. మా విజయవాడలో పెద్ద ప్రసిద్ధి. ఒక ప్యాక్లో తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. ఆయన తీసుకొని ఇదిగో ఇది ఉంచోనేవారు. అదేంటండి డబ్బులు కాదండి అని అన్న. అదేం కాదయ్యా, నువ్వులు ఊరికే తీసుకోకూడదు అంటారు, అందులో నువ్వులు ఉన్నాయి కాబట్టి అది సాంప్రదాయం. నువ్వు డబ్బులు తీసుకుని ఉంటే నాకేమి శని ఇది వాటిని లేకుండా పోతాయి అని అనేవారు. అలాంటివన్నీ చెప్పేవారు. చాలా కలిసి ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళం. ఆయన మమ్మల్ని ఇక్కడ కూడా హైదరాబాద్లో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆయన మేమందరం చేసేవాళ్ళం. ఒకసారి అమెరికా వెళ్ళాల్సి వస్తే, ఇది నేను చెప్పేది 94లో, నేను అప్పుడే ఇండియా మన హైదరాబాద్కి విజయవాడ నుంచి వచ్చేసారు ఫ్యామిలీతో. ఏమయ్యా నీకు పాస్పోర్ట్ ఉందా అన్నారు. లేదు సార్ అన్న. అదేమిటయ్యా, పాస్పోర్ట్ పెట్టుకుని ఉండాలి, అమెరికా ఇలాంటివి ఆఫర్లు వస్తుంటాయి, నేను తీసుకెళ్దాం అనుకున్నా నేను. అరే అన్నాడు. ఆ తర్వాత ఒక 1 or 2 yearsకి నేను ఆ పాస్పోర్ట్ తీసుకోవటం. ఆ తర్వాత ఎప్పుడో 2001లో ఈ 94 నుంచి 7 yearsలో అసలు వెళ్ళాల, యుఎస్ లాంటివి ఏమి వెళ్ళాల. 2001కి నాకు పాస్పోర్ట్ రావటం, ఆఫరు అమెరికాకి వీసా రావటం. అలా యుఎస్ 9 సార్లు వెళ్ళాను. ఇట్లాగే దుబాయ్లు, షార్జాలు, కువైటు, సింగపూరు, సిడ్నీ ఇవన్నీ కూడా వెళ్ళాం. అలా జంధ్యాల గారి వల్లే నేను పాస్పోర్ట్ తీసుకుందాం అన్న ఆలోచన వచ్చింది. అప్పటిదాకా లేదు. మీరు ఈవెంట్స్, ఇది సినిమాలు సీరియల్స్ కాకుండా ఈవెంట్స్ అవి కూడా చేస్తూ ఉంటారు కదా? అవునమ్మా, చేస్తుంటాం. అంతా అన్ని చోట్ల చేశారా? ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ. అలాగా అలా చేస్తుండగానే ఇలా యుఎస్ అది వెళ్ళడం జరిగిందా, లేకపోతే అంతే ఇక్కడ చేస్తుండగానే నాకు అవి కూడా ఆఫర్ వచ్చాయి. అందుకు కారణం ఆర్టిస్టులు కూడా ఉన్నారు. శివాజీ రాజా, ఏవిఎస్, వాళ్ళ వల్ల కూడా నేను వెళ్ళాను. అండ్ మీతో పాటు వచ్చిన జనరేషన్, అంటే అహనా పెళ్ళంట నుండి తీసుకుంటే మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ అటు ఇటు 2 ఏళ్ళ గ్యాప్, కొందరు బాగా సినిమాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ, కొందరు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును.
మీ అందరితో టచ్లో ఉంటారా? మీతో పాటు జనరేషన్ స్టార్ట్ అయిన వాళ్ళు మాట్లాడుతుంటాం, అప్పుడప్పుడు మాట్లాడుతాం. ఇక ఆర్టిస్టులు బిజీగా ఉండటం, బిజీగా ఉండకపోవటం, దానికి కామెంటు చేయటం కూడా కాదు. అన్ని రకాలు ఉంటాయి. వాళ్ళకి ఆ క్యారెక్టర్స్కి కావాల్సిన ఆర్టిస్టులు వాళ్ళు రెగ్యులర్గా పిలిచేవాళ్ళు వల్ల కూడా అందరికీ అవకాశాలు దొరకపోవు. కొన్ని చేస్తుంటాం, కానీ మేము కొంతమంది ఆర్టిస్టులు అవన్నీ నామకే వస్తే వేషాలు ఏవో ఉంటాయి. ఓ బ్రాహ్మడని, ఒక పోలీస్ అని, నాన్న క్యారెక్టర్, ఒక సంథింగ్ 1 or 2 scenes 3 scenes కంటే మించి ఉండవు. అంటే ఇక ఆ స్థాయికి, అంటే చాలా మంచి క్యారెక్టర్లు చేసే స్థాయికి రెగ్యులారిటీ రాలేకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మేబీ అలాంటి క్యారెక్టర్లు రాయట్లేదేమో రాసే టైంలోనే. మరి రాయకపోవటం ఏముందిలేండి, ఉంటాయి. రాస్తున్నారు. ఎప్పుడైతే పెద్ద క్యారెక్టర్ సినిమాలో పెద్ద క్యారెక్టర్ అయిపోతుందో ఆటోమేటిక్గా కమర్షియల్ ఆలోచనలు వచ్చేస్తాయి. 10 సీన్లు 15 సీన్లు 20 సీన్లు వేషం అంటే కమర్షియల్గా ఎవరున్నారా అని చెప్పి వాళ్ళలో ఒకరిని పెట్టేస్తారు. వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళని తప్పు పట్టడానికి ఎవరిది లేదండి. కమర్షియల్ థాట్ ఉంటుంది కాబట్టి సినిమా అంటేనే కమర్షియల్. సంబంధించిన ఆర్టిస్టులనే పెడతారు, మేల్ ఆర్ ఫీమేల్. కమర్షియాలిటీ అనేది ఇలా చెప్పచ్చు. మీరు సినిమాలు వేసి ఉంటారు, వాళ్ళు సినిమాలు వేసి ఉంటారు, అందరూ ఈక్వల్గా ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క టైంలో ఎవరికి రావాల్సిన గుర్తింపు వాళ్ళకి వచ్చి ఉంటుంది. కానీ రిపీటెడ్గా ఒకళ్ళకే ఇవ్వడం అనేది ఏ బేసిస్ మీద? మేబీ అన్నీ ఈక్వల్గా ఉండొచ్చు, మీకు వాళ్ళకి అన్నీ ఉండొచ్చు అండి. మేబీ మీ టచ్లో కాలాన్ని బట్టి కూడా అంతే. టచ్లో ఉండకపోవటం కొంత కారణం, కాలాన్ని బట్టి ఆర్టిస్ట్ నేమ్ వెళ్తుంటుంది. ఆ కాలాన్ని బట్టి వెళుతున్నప్పుడు వాళ్ళనే పెడదామనే ఒక ఆలోచన వస్తుంటుంది. అది వాళ్ళ తప్పు కాదు. అసలు యాక్ట్ చేయకపోవడం వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అనే పేరు వచ్చిన వీళ్ళ తప్పు కాదు. ఆ పేరు ఎవరైతే పేరులో ఉంటారో వాళ్ళనే ఆర్టిస్ట్ని రెగ్యులారిటీకి ఇంకా లాక్కెళ్తుంటుంది. మీ అమృతం సీరియల్ ఉంది కదా, అమృతం సీరియల్ అప్పుడు మీకు కొన్ని మూవీ ఛాన్సులు మిస్ అవ్వాల్సి వచ్చింది అన్నారు, టైం ఇవ్వలేకపోవడం, క్లాష్ అవడం. అది ఏమైనా కారణం అంటారా? మీ కొంచెం సినిమా మీ జర్నీ స్లో అవడం వల్ల ఉండొచ్చు కూడా, కారణం అయ్యి ఉండొచ్చు కూడా. మీరు ఎప్పుడు అనుకోలేదా దానివల్ల అయి ఉంటుందేమో? నేను ఓపెన్గానే అనుకుంటాగా. వాళ్ళు అడిగినప్పుడు నేను అమృతం డేట్లో ఉన్నానని, కుదరదని అట్లా చెప్పుకుంటూ వచ్చాను. అది కూడా ఎఫెక్టేగా అనుకుంటా. అన్నీ తెలిసిన నిజాలేనండి, దానిలో ఏమీ ఇంకో రకంగా అనుకోవాల్సింది లేదు. మీరు చేయాలి అనుకున్న పాత్రలు, చేసిన పాత్రలు, సాటిస్ఫాక్షన్ పాత్రలు ఏమైనా ఉన్నాయి? ఇది ఎలా ఉంటుందంటే, చేసుకునేవాడికి చేసుకున్నంత, వచ్చిన వేషం సంతృప్తి చెందదు మనసుకి. ఇంకోటి చేయాలి అనిపిస్తుంది. ఆర్టిస్ట్కి ఆ సంతృప్తి అనేది ఉండదు. సంతృప్తి అసలు ఉండదు, ఎవరికి ఉండదు. ఇంకా చేయాలి. ఈ క్యారెక్టర్ నేను ఉంటే బాగా పండించగలను, కష్టపడతాను, చేస్తాను అని అలా అనుకుంటాం. రాదు, ఆ క్యారెక్టర్లు మనకు రావు. అలా అనుకొని మనం చేయగలిగింది ఏం లేదు. మనం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే, ఇంకా అంతకంటే ఇంకేం లేదు. అమృతంలో మీరు కొన్ని ఎపిసోడ్లు రాసి డైరెక్ట్ కూడా చేశారు, నిజమేనా? లేదు, వాళ్ళు చేశారు. గుండం గంగరాజు గారితో పాటు హరిచరణ్ అని ఒక డైరెక్టరు, కాంచి ఎస్ఎస్ కాంచి, మన కీరవాణి గారి తమ్ముడు, గోపి కసిరెడ్డి అని ఒక అతను, శివాజీ రాజా కొన్ని చేశాడు. మొత్తం ఒక 10 మంది చేసి ఉంటారు. నేను చేయలే. నేనేంటంటే సీన్లో ఇది పండుతుందంటే ఈ మాట అంటే బాగుంటుందేమో అని అలాంటివి చెప్తుండేవాడిని. అది నచ్చే వాళ్ళకి, అది పెట్టేసేవాళ్ళం. ఇలా చాలా సందర్భాలు. మిగతా ఆర్టిస్టుల్లో కూడా స్పాంటేనిటీ, సందర్భానుసారంగా మాట్లాడడం అన్నీ ఉండే. అది కుదిరింది చక్కగా, మంచి సెట్ అయిన సీరియల్. అంతా అమాయకత్వం అందులో కూడా చూసుకుంటాం. అమాయకత్వం, వెరితనం, పిచ్చితనం, తొందరపాటుతనం,
సలహా ఇచ్చి మనిషిని నష్టపరచడం, అది కూడా కాన్ఫిడెంట్గా అవి తెలిసి కూడా అరే నీతో నేను ఎన్నో దెబ్బలు తిని కూడా మళ్ళీ నిన్నే అడుగుతున్నాను రా, నా కర్మ కాకపోతే చెప్పు అంటాడు. చెప్తే ఇలా అంటా అనమాట, అలా కొని ఇలా చేస్తే అలా చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇంతవరకు మనం ఇంత సంపాదించింది ఎప్పుడూ లేదు, దిగుదాం అని మళ్ళీ ఆయనకి మళ్ళీ ఆశ ఏం వస్తాయేమో చూద్దాం అని మొత్తం నష్టపోవడం మామూలే. మీరు అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మూవీస్ చేస్తున్నప్పుడు ఏదైనా పర్టికులర్ పర్సన్ ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళని నేను కలవాలి అని వెళ్ళి కలిసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే షూటింగ్స్ దగ్గర వాళ్ళ షూటింగ్స్ కూడా ఉంటుంటాయి కదా, అప్పుడప్పుడే పాత తరం సినిమాలు చేయటం తగ్గడం, పెద్దవాళ్ళు అయిపోవటం ఇవన్నీ జరిగాయి. మేము ఎంటర్ అయిన టైంకి సూర్యకాంతమ్మ గారు అక్కడక్కడ ఒక సినిమా చేస్తూ ఉంది, కైకాల సత్యనారాయణ గారు రెగ్యులర్గా చేస్తున్నారు, చంద్రమోహన్ గారు రెగ్యులర్గా చేస్తున్నారు. ఇక పాత ఆర్టిస్టులు ఏ ఫంక్షన్లోనూ ఎక్కడోనో కలుస్తుంటారు, లైక్ శారద గారు, అంజలీదేవి గారు పెళ్ళిళ్ళల్లో, మోహన్ బాబు గారు అబ్బాయి పెళ్ళి అయితే అక్కడికి రావటం, అలా చూసాం వాళ్ళందరినీ. సో సుశీలమ్మ గారు పాట కచేరీలు చేయటం, దుబాయ్కి రావడం, ఆవిడని అక్కడ కలవడం, ఇస్రారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ పాట కచేరీ వినడం, కొన్ని అదృష్టాలు మాకు కొద్ది కలిగాయి మ్యాక్సిమం. అలాగే రాజబాబు గారిని, పద్మనాభం గారిని షూటింగ్లో అందరూ పెద్దవాళ్ళందరూ, గుమ్మడి గారితో సహా పెద్దవాళ్ళతో అందరూ అని చెప్పడం, కొన్ని వేషాలు కొన్ని సీన్స్ వాళ్ళు చేస్తుంటే మేము పక్కన ఉండడం మా అదృష్టం, ఆ షూటింగ్లు చూడడం. మీరు అన్నారు కదా మీరు స్టేజ్ షోస్ చేసేవాళ్ళు మూవీస్లోకి రాకముందు, అంటే పౌరాణిక నాటకాలు అండి అవి? నాటకాలు వేసేవాళ్ళం, నాటికలు వేసేవాళ్ళం. అట్ ది సేమ్ టైం స్కిట్స్ అని అంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న జబర్దస్త్, అవన్నీ మేము 40-35 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అప్పట్లో కామెడీ అంటే ఎలా ఉండేది? ఆ టైమింగ్ కానీ, ఆ క్యారెక్టర్లు కానీ, సబ్జెక్టు అనుకుని దానికి యాడ్ లిప్స్ వేసుకుంటూ దానికి ఒక పంచి వచ్చేట్టుగా చేసేవాళ్ళు. మీరే కాన్సెప్ట్ అన్నీ మేము మాదే అని చెప్పడం తప్పు, కానీ ఒక్కొక్కరు రాసినవి మేము పట్టుకొని చేసేవాళ్ళం. ఈ స్వాతి బుక్స్లో, ఆంధ్రపత్రిక, ఇవన్నీ వీటిల్లో పడేవి కొన్ని. అట్లా పడిన ఇదిలో మన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారని ఆయన రైటర్, మీ అందరికీ తెలిసి ఉండాలి. ఆయన రాసిన ఒక కాలం కథ ఏదో ఉండేవి, అలాంటివి పట్టుకొని చేసేవాళ్ళం. అది ఒక స్కిట్గా చేస్తే అది ఇప్పటికీ ఒక 200-300 సార్లు వేసాం. అది అంటే అంత పాపులారిటీ వచ్చింది ఆ స్కిట్ల మీద. అలా మేము చేస్తున్నంత ఇదిలో ఒక 10-15 ఉండేవి. ఆ 10-15 కలిపి మేము ఎక్కడైనా ప్రదర్శించేవాళ్ళం. అప్పుడు వేసేవాళ్ళం, ఇప్పుడు వేసాం. అయ్యే కొత్త స్కిట్లు ఏం కావు, ఫన్ ఉన్న స్కిట్లు, ఎవరిని హట్ చేసే స్కిట్లు కాకుండా అలాంటివి చేసాం. అప్పట్లో ఏవైనా కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి కూడా చాలా సున్నితంగా చెప్పేవాళ్ళు. అవును. మీరు అలాంటి నాటకాలు అందులో పార్టిసిపేట్ చేయడం జరిగిందా? నాటికలు అలాంటివన్నీ కూడా ఎవరిని హట్ చేసే విధంగా ఉండకుండా, దానిలో ఉన్న పంచ్ ఏంటి, దానిలో ఉన్న ఫన్ ఏంటి, అది పట్టుకుని చేస్తాం. మీరు వేసిన నాటకాల్లో కానీ ఏమైనా గుర్తున్నాయా డైలాగ్స్ కానీ? ఏమైనా చాలా ఉన్నాయి. బయటపాటి రాధాకృష్ణ గారని ఆయన మంచి హాస్య రచయిత, బయటపాటి కామేశ్వర గారి అబ్బాయి. ఆయన రాసిన ఇదేమిటి నాటకమే నాకు పేరు తెచ్చింది. నేను అదో మంచి క్యారెక్టర్. ఆ అక్క కూతుర్ని లవ్ చేస్తాడు, ఆ అమ్మాయి హీరోని లవ్ చేస్తోందని తెలిసి సాక్రిఫైస్ లాంటిది చేసి ఆ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరు? ఈ అమాయకత్వం మామయ్య. ఎంత మంచి క్యారెక్టర్, ఎంత మంచి రచన, ఎంత బ్యూటిఫుల్ డైలాగ్, సాఫ్ట్గా ఎంత కావాలో అంతే ఉంటుంది.
దానిలో ఆ నాటకంలో బాగా గుర్తున్నాయి, ఆ ప్లేలో ఏమైనా డైలాగ్ గుర్తుందండి, ఉన్నాయి. చెప్పగలరా మా కోసం? ఒక సందర్భంలో ఇంట్లోంచి వెళ్ళిపోతానంటాడు. అంటే తట్టుకోలేకపోయాడు. ఈ అమ్మాయి నన్ను కాక ఇంకొక అబ్బాయిని ప్రేమించింది అని తట్టుకోలేక బావగారింట్లో పెరుగుతుంటాడు వీడు. ఓకే. అది అనుకుని ఓ బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు. అమ్మాయి వచ్చి అడిగింది, ఎక్కడికి మా వెళ్తున్నావు? ఇంటికి. ఎందుకని? ఏమో వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోతున్నా. మా నీ మనసులో మాట చెప్పకుండా వెళ్ళిపోతే నా మీద పెట్టాడు. అంటే ఎంత సున్నితంగా ఉంటాయి క్యారెక్టర్లు అని చెప్పడం. శాంత, నా మాటలకు అడ్డు రాకు, వస్తే ఈ మాటలు కూడా రావు. ఎందుకు పనికిరాని ఈ మావయ్య అంటే నీకు ఎంతో ఇష్టం అని, నేను ఏమన్నా నవ్వుతావని చచ్చిపోయేదాకా జ్ఞాపకం పెట్టుకుంటా. అంతేకాదు, నీకోసం, నీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఎప్పుడు ఏం చేయమన్నా సిద్ధంగా ఉన్నాను నమ్ము. కానీ నువ్వు ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు, నువ్వు ఎంతో హాయిగా ఉన్నప్పుడు, చిన్న చిన్న పాపాయిలు నిన్ను చూసి నవ్వుతున్నప్పుడు వీలైతే ఈ వెర్రిమాయను ఒకసారి జ్ఞాపకం పెట్టుకుంటావుగా. ఇంత ఉంటుంది, ఇంత సెన్సిటివ్. అది చెప్తుంటేనే మాకు ఏడుపు వచ్చేసేది, అంత మూడ్. రచన అలాంటిది. నేను ఎప్పుడు అదే అంటాను, రాసేందుకు ఏదన్నా ఉంటేనే చేసేందుకు ఉంది, చేసేందుకు ఏదన్నా ఉంటేనే తీసేందుకు ఉంది, తీసేందుకు ఏదన్నా ఉంటేనే చూసేందుకు ఉంది, చూసేందుకు ఏదన్నా ఉంటేనే చెప్పుకునేందుకు ఉంటుంది. అంటే రచయిత ఎప్పుడు మొనార్క్. రచయిత నుండి మొదలు, రచయిత తను అనుకున్నది కరెక్ట్గా స్క్రిప్టు, అటు నాటకపరంగా కానీ సినిమా పరంగా కానీ స్క్రిప్ట్ కరెక్ట్ అయిన పద్ధతిలో వెళుతూ అన్ని ఎమోషన్స్ని కరెక్ట్గా రాసినప్పుడు, ఆ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అయి చేసినప్పుడు డైరెక్టర్ కూడా గొప్పగా తీయటానికి అవకాశం ఉంటుంది. డైరెక్టర్ కూడా అని కూడా అనకూడదు మాట, డైరెక్టర్కి ఒక ఆయుధం ఇచ్చినట్టే. అంత బాగా మంచి రచనే. అందువల్ల మంచి మంచి రచనలు చేశాం కాబట్టి మేము గుర్తింపబడ్డాం. అది అమ్మాయి అహనాపల్లి ఇంట్లో చెవిటి వేషం చిన్నదే కానీ అది దాని పవర్ బాగుంటుంది. అవును, ఆ రకంగా చేసిన ఇది క్యారెక్టర్లేనమ్మా. క్యారెక్టర్లు, రచన. రచన బాగుంటే ఏదైనా స్క్రిప్ట్ బాగుంటే ఏదైనా బాగుంటుంది. మీరు దాసరి గారితో, జంధ్యాల గారితో, ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఇంతమందితో యాక్ట్ చేశారు. రేలంగి నరసింహారావు, కే వాసు గారు, అలాగే మన సాగర్ రెడ్డి అని ఆయన మంచి డైరెక్టర్. అమ్మ దొంగ ఇలాంటి సినిమాలు బాగా తీశాడు. వీళ్ళందరిలో ఏదైనా కామన్ పాయింట్ ఏదైనా ఉందా? వాళ్ళు ఎవ్వరూ వదిలిపెట్టండి కామెడీ. కామెడీని వదిలిపెట్టి ఏది చేయలే. ఏ డైరెక్టర్ అయినా సరే, పెద్దవారి దగ్గర నుంచి ప్రజెంట్లో వచ్చిన డైరెక్టర్ వరకు హాస్యాన్ని మిస్ చేయకుండా చేశారు. అందువల్లే ఆ సినిమాలన్నీ బాగుంటాయి, చూస్తారు. మొత్తం 100 ఏళ్ల సినిమా చరిత్రలో వినోదం లేకుండా సినిమాని చూడడం కష్టం అండి. ఆ వినోదాన్ని అందిస్తూ ఆ సెంటిమెంట్ చూపించడమో, ఆ కామెడీ ఎండ్ చేయడమో, ఆ సీరియస్నెస్తో ఏ రసమైనా కానివ్వండి, కామెడీ అనేది ఇట్స్ ఏ కంపల్సరీ. అది ఒక ఔషధం. అంతే. వీళ్ళందరిలో డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది డిఫరెంట్గా. మేబీ వాళ్ళు డైరెక్ట్ చేయడంలో కానీ వాటిల్లో మీరు ఏది డిఫరెంట్గా ఒక్కొక్కరికి, వీళ్ళకి ఇది వీళ్ళ కీ పాయింట్, వీళ్ళకి ఇది కీ పాయింట్ వాళ్ళు డైరెక్ట్ చేయడం అని తెలుసుకున్నది ఏమైనా ఉందా? నేర్చుకున్నది కానీ మీరు, లేకపోతే వాళ్ళు సెట్లో ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు? అంత టెన్షన్ మూడ్లో కూడా జంధ్యాల గారు మీరు అన్నారు కదా, చాలా కూల్గా ఉండేవాళ్ళు, ఎప్పుడు కూల్గా ఉండే. అలాగే ఆ కూల్గా ఉండే తత్వం రాఘవేంద్రరావులో ఉంది. ఎవ్వరూ దాన్ని ఒక ఆ ఏరియాని టెన్షన్తో భయపెట్టే తీరున్న లక్షణాలు చాలామంది తక్కువ ఉన్నాయి. ఎక్కడో ఉంటారులేండి, వాళ్ళకి వర్క్ కంప్లీషన్ కాకపోయినా వెంటనే చేయాల్సి వచ్చినా, ఎవరినైనా ఆర్టిస్ట్ని వేరే చోటకి పంపాలన్నా. ఇవాళ ఫుల్ డే గుండెమంతలో
ఇక్కడ మధ్యాహ్నం వరకే ఉన్నాడండి, పొద్దున్న రాడంట అన్నారనుకోండి, ఆ టెన్షన్ ఉంటాయి వాళ్ళకు ఉంటాయి. ఆ ఆర్టిస్ట్ని ఎందుకు ఇచ్చారు, ఇంటర్వ్యూకి వెళ్ళాడా, సర్లేండి అని దాన్ని అడ్జస్ట్ చేసి ఎలా చేయాలి అని చూస్తారు. అది అందరికీ ఉంటాయిలేండి, అలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ఆర్టిస్ట్ పరంగా ఉంటాయి, డైరెక్టర్ పరంగా ఉంటాయి, సహజం. అమృతం స్టార్ట్ చేయకముందు ఫుల్గా సినిమాల్లోనే ఉన్నారు. అప్పుడు ఎలా ఉండేది మీ మంత్లీ స్కెడ్యూల్? అంటే మంత్ మొత్తం మూవీస్లోనే ఉండేవాళ్ళ, లేకపోతే మీరు అదేం లేదమ్మా, మాకు ఆఫర్ వచ్చిందే చేయడం. అలా అని మంత్ మొత్తం నేను బిజీ అని అనను, తప్పది. ఆఫర్స్ వచ్చినప్పుడు సినిమాకి కానీ, టీవీకి కానీ, స్టేజ్కి కానీ అన్నిటికీ వెళ్ళిపోయాను. నా పాలసీ ఎంత మొదటి నుంచి వచ్చిన ఆఫర్ని వినియోగించుకొని చేసుకోవడం, అది సినిమా, టీవీ, స్టేజ్ ఏది తక్కువ కాదు నాకు అనే భావం. నటన ఒకటే అంతే. లేకపోతే 3 మాధ్యమాల్లో చేయటం ఎలా కుదురుతుంది అందరికీ? రెగ్యులర్గా చేయాలంటే అంతమందికి డేట్ కుదరదు. ఏదో ఆఫర్ వస్తే అది చేసినాం. వచ్చినప్పుడు బాగా బిజీగా ఉన్నాం. సీరియల్ చేసినప్పుడు సీరియల్ నన్ను అనేవాళ్ళు, టీవీ మాత్రమే చేస్తున్నారు ఏంటండి అంటే, టీవీ ఆఫర్లే వస్తున్నాయండి అని. ఏంటండి టీవీ మానేశారు, సినిమాకి వచ్చారు మళ్ళీ అంటే, అవునంటే ఏంటి మళ్ళీ సినిమాలు వస్తున్నాయి. నన్ను నేను సమర్థించుకునేవాడిని, ఇంకా అంతకంటే ఏం చేయను. వర్క్ అదే జరిగింది. వర్క్ అంటే సమర్థించుకోవడం అంటే మీన్ దాన్ని ఇంకో రకమైన భావం తీసుకోను, పాజిటివ్గా. మీరు బిజినెస్ అన్నారు కదా మీ విజయవాడలో, అది ఇక్కడికి రావడంతో అది వదిలిపెట్టేసి అది మా తమ్ముడికి అప్పచెప్పేసి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా అన్ని మొత్తం దీని మీదే లైఫ్ అంతా, ఆర్టిస్ట్ లైఫ్. మీరు అప్పుడు 2014లో ఎన్నికల్లోకి కూడా, రాజకీయాల్లో కూడా రావడానికి చూశారు కదా? లేదమ్మా, నాకు అసలు ఇష్టం లేదు. ఏ పార్టీ తరఫున అసలు ఏది ఇష్టం లేదు. అంటే ఎవరి పార్టీని మరో రకంగా అంటున్నానని కాదు, నాకు ఏది ఇష్టం లేదు. రాజకీయపరమైన ప్రయత్నం నాకు లేదు. దాని మీద మా ఫ్రెండ్ ఒకడు అడిగాడు నన్ను, ఎందుకురా నువ్వు రాజకీయాల్లోకి రావట్లేదు అంటే, నేను అంతగా నటించలేను రా. ఇంతవరకే నటించగలను సినిమాల వరకు, అంతే తప్ప ఏదో వాళ్ళ మీద గ్లెడ్జీలు పాడు, పార్టీల మీద చిన్న చూపు ఏం కావమ్మా, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. షూటింగ్ లేనప్పుడు ఎలా ఉంటుంది మీ డే? బుక్స్ చదువుతుంటారా? ఎలా 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 జరిగిపోతుంది? బుక్స్ చదువుతాను, టీవీస్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తాను, సినిమా పాటలు బాగా వింటాను, మ్యూజిక్ అంటే ఇష్టం. అలానే మ్యూజిక్ సంగతులన్నీ తెలుసు అని అంటాం తప్పది, నాకు ఏం తెలియదు. బట్ ఎంజాయ్ చేస్తాను, బాగా ఎంజాయ్ చేస్తాను. కొత్త కొత్త రాగాలు, కొత్త కొత్త భావాలు ఎవరైనా పాడుతున్నవి చాలా ఆనందిస్తాను. ఎంత బాగా అందిరా, ఎంత బాగా అన్నారు, ఆ రాగం ఏంటో దాని లక్షణాలు ఏంటో కూడా నాకు తెలియదు, కానీ పాడుతున్న విధానం చూసి ఎంత గొప్పగా పాడారో అనిపిస్తుంది. అలా హిందీ, తెలుగు, తమిళ్ కూడా చూస్తాను. మీకు అప్పట్లో ఇప్పుడైనా చెప్పండి, మీ బాగా అభిమానించే యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ? సూర్యకాంతమ్మ గారు, ఆవిడ్ని ఆరాధిస్తాను. అంత గొప్ప ఆర్టిస్ట్. ఆవిడ నటించదు, జీవిస్తుంటుంది. మన ఇంట్లో ఉంటుందేమో ఆ క్యారెక్టర్ అనుకుంటాం, అంత జీవిస్తుంది అన్నమాట. ఆ మాట్లాడే తీరు, ఆ పక్క వాళ్ళు మాట్లాడుతుంటే దానికి రియాక్ట్ అయిపోవటం, తెలుసులే అమ్మా అని, ఇట్లాంటివన్నీ ఎంత న్యాచురల్. అంటే ఆవిడ నటిస్తూ ఉందని అంటే ఆర్టిస్ట్గా వచ్చిన ఆవిడే మొదటి నుంచి. కాకినాడ దగ్గర ఊరట. ఏంటి అసలు ఆర్టిస్ట్ ఏంటి, ప్రపంచంలో లేరండి అంత ఫాస్టెస్ట్ డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్. స్పీడ్ చక్క చెప్పేస్తుంది, తడుముకోదు, వెతుక్కోదు, ఎలా కావాలంటే అలా కొట్టాలంటే పెట్టా కొట్టేస్తుంది. నిజంగా కొట్టేసేవాళ్ళ? సరదా అలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది బాగా. నాకు ఫస్ట్ సూర్యకాంతం గారు ఇష్టం. ఇక రంగారావు గారు, వీళ్ళందరూ కొన్ని సినిమాలు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, పాత తరం అంతా భలే ఇష్టం అండి. రమణారెడ్డి గారు, రేలంగి గారు, పద్మనాభం గారు, రాజనాల్ గారు, వీళ్ళని వాళ్ళందరూ బాగా చేశారు. ఒక కమెడియను, ఒక విలను, ఒక క్యారెక్టర్ యాక్టర్ అని కాదండి, పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారో న్యాచురల్గా, వాళ్ళందరూ ఇష్టం. న్యాచురల్ పర్ఫార్మెన్స్ అంటే ఇష్టం నాకు. తెచ్చిపెట్టుకున్న నటన, తెచ్చిపెట్టుకున్న యాక్టింగు,
అవన్నీ కృతజ్ఞంగా ఉంటాయి. చూస్తాం కానీ అంత పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించవు. ఇప్పటి సినిమాలకి అప్పటి సినిమాలకి ఏదైనా మిస్ అయిన ఫ్యాక్టర్ ఏమన్నా మీకు అనిపిస్తుందా యాక్టింగ్ పరంగా? మిస్ అయిన ఫ్యాక్టర్ అంటే ఇప్పటి సినిమాలు కూడా ఎంతో ఇంటలెక్చువల్ క్యారెక్టరైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. మర్చిపోవడాలు ఏముంటాయిలేండి. క్యారెక్టరైజేషన్ బ్రహ్మాండంగా చేయిస్తున్నప్పుడు ఇది మర్చిపోయారు అది మర్చిపోవటాలు ఉండవు. అప్పటికి ఇప్పటికి ఏంటంటే అదొక డీటెయిల్డ్గా ఒక స్లోగా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఎంతో గగనం వేగం. ఈ వేగం కావాల్సిన సంబంధించిన వేగం లేకపోతే చూడలేరు. మా చిన్నతనంలో రైతు బిడ్డ అని ఒక సినిమా చూశాను. బళ్ళారి రాఘవ్ గారి హీరో. కూతురు వచ్చి వాళ్ళ నాన్నని అడుగుతోంది, నాన్నగారు ఆ జమీందారీ మనుషులు వచ్చి మన పశువుల్ని తోలికెళ్ళిపోయారు అని అంత స్లోగా చెప్పింది. దానికి ఆయన సమాధానం, తోలికెళ్ళిపోయారా, ఎంత మానుషం, వాళ్ళ ఆగడాలకి అంతు లేకుండా పోతాం అని ఇంత మెల్లగా అన్నాడండి. బాబోయ్ ఎంతసేపు చెప్పాడేంటి ఆయన. రియల్ లైఫ్లో అలా ఉండదు కదా, తోలికెళ్ళిపోయారా అన్నట్టు ఉంటుంది కదా. ఆయన చేసిన ఆయన మహానటుడు బళ్ళారి రాఘవ్ గారు. అంటే 70-75 ఏళ్ల క్రితం ఆ టెండెన్సీ, 50 ఏళ్ల క్రితం ఇంకొక, 25 ఏళ్ల క్రితం ఇంకో రకంగా, అట్ ప్రజెంట్ ఇంకో రకంగా, స్పీడ్లో తేడాలు. హార్స్ పవర్ మీ టైంలో ఎలా ఉండేది? సేమ్ అదే డైలాగ్ ఉంటే కొంచెం సటిల్గానే ఉండేది, పర్లేదు. అంటే మరీ పరుగులెత్తల. అందుకే ఆ సినిమాలు ఇప్పుడు వేసిన చూస్తున్నారు. అంటే ఆ తరం వాళ్ళు ఎక్కువ చూస్తారు పాత సినిమాని. ఈ తరం వాళ్ళు కూడా చూస్తారా? ఇందాక అన్నారు కదా పరిగెడుతూ ఒకసారి ఆగి అవి చూస్తారు. అవును. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు ఒక బాబు అండి. వాడు మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు, ఎంఎస్ చేశాడు. ఈ మధ్య నాకు ఒంట్లో బాగాలేదని వచ్చేసాడు అక్కడి నుంచి, యుఎస్ నుంచి. జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు? అంటే జాబ్ చేయలే, వెళ్తున్న టైంలో నేను సిక్ అయ్యా. ఇక వచ్చేసాడు. నేను అక్కడికి వెళ్ళలేను, ఇక్కడే చేసుకుంటాను అన్నాడు. అందువల్ల ఇక్కడే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. మీ యాక్టింగ్ కానీ మీ కెరియర్ కానీ అన్నీ చూస్తూనే పెరుగుంటాడు కదా తను. ఏమన్నా చెప్తూ ఉండేవాడా నాన్న అక్కడ బాగుంది? అప్పుడు కాదండి, ఈ మధ్యలోనే కొంచెం బాగా దగ్గర అయిపోయాం. అంటే వాడు ఇక్కడే ఉంటున్నాడు కదా, ఇదివరకు అంతా చెప్పేవాడు కాదు, ఇప్పుడు చెప్తున్నాడు. ల్యాబ్స్ చెప్తాడు, ల్యాగ్లు చెప్తాడు. పాజిటివ్ కంటే నెగిటివ్లు చెప్పేస్తాడు. కరెక్టేరా అంటాను. మనం ఒప్పుకోవాలి. మనం మీరు అప్పుడు స్టేజ్ షోలని అవి అటువైపు వెళ్ళకుండా ఉండుంటే ఇంకా బిజినెస్లోనే సెటిల్ అయి ఉండేవాళ్ళ? ఏమనుకునేవాళ్ళు అప్పుడు? మీరు ఏమవుదాం అనుకునేవాళ్ళు? ఏమవుదాం అని అనుకోలే, బిజినెస్ చేస్తూ అప్పుడప్పుడు నాటకాలు వేద్దాం అనుకున్నా. అంతే అనుకున్నా. అనుకోకుండా సినిమాలు వచ్చాయి. సినిమాల ఆఫర్లు రావడంతో ఇక్కడికి వచ్చాను. మీరు ఎంతమంది? మా అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు, తమ్ముడు, నేను. మీరే పెద్ద ఇంట్లో. మీరు అప్పుడు చేసిన పాత్రలు కానీ, అహనా పెళ్ళంటాలో పాత్ర కానీ, చాలా పాత్రలు ఇప్పుడు మిమిక్రీ చేసి చూపిస్తూ ఉంటారు చాలామంది ఆర్టిస్టులు. మీకేమనిపిస్తూ ఉంటుంది అది చేస్తుంటే? నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది ఏళ్ల వరకు నన్ను ఎవరు ఇమిటేట్ చేసేవాళ్ళు కాదు. ఓహో, ఇమిటేషన్కి దొరకనంత వాయిస్ ఏమో అది అనుకునేవాడిని. ఈ మధ్య ఇమిటేషన్ రాజు అని హైదరాబాద్లో ఉంటున్నాడు కుర్రాడు. వాడు మాకు షోస్లో మిమిక్రీ చేయడానికి వస్తుంటాడు. ఒకరోజు నేను షాక్ అయ్యా. వాడు నన్ను ఇమిటేట్ చేస్తాం మొదలుపెట్టాడు స్టేజ్ మీద. పర్ఫెక్ట్. అంటే ఇమిటేషన్కి నేను దొరకనేమో అని నేను అనుకుంటుంటే అతను చేసి చూపించాడు. షాకు. మొన్న మధ్య బ్రహ్మానందం, రే నిన్ను ఎవడరాడు బలి చేస్తున్నాడు ఇమిటేషను,
వాడి పేరు రాజు అంట. ఎంత బాగా చేశాడు రా అన్నాడు. అతను అన్నాడంటే బ్రహ్మానందం మిమిక్రీ ఆర్టిస్ట్, తను ఒప్పుకున్నాడంటే ఇంకా అల్టిమేట్ అనమాట. మీరు ఎప్పుడు మిమిక్రీలు చేయడం అలా ఏం చేయలేదు? మీకు 2 వాయిస్లు అనేవాడిని మా నాటకాల టైంలో, 2 ఆర్టిస్టులు అనేవాడిని. కర్ణాటి లక్ష్మీ నరసయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన్ని, పురుషోత్తం అని ఒక ఆర్టిస్ట్, ఓల్డ్ ఆర్టిస్ట్, ఆయన్ని, వీళ్ళిద్దరు కూడా ఓల్డ్ ఆర్టిస్టులే. వాళ్ళిద్దరిని నేను స్టేజ్ మీద ఇమిటేట్ చేసేవాడిని. సినిమా వాళ్ళని రాలా నాకు చేతకాలి. అంటే వాళ్ళ మేనరిజమ్స్ వాళ్ళ వాయిస్లో ఎలా ఉండేవి కూడా చెప్పేవాడిని. అంటే మీరు కనుక వాళ్ళని చూసుంటే ఇప్పుడు నేను చెప్తే మీరు పగలబడి నవ్వుతారు. వాళ్ళని బలి కరెక్ట్గా తీసుకొచ్చారే అంటారు. అంత బాగా ఇమిటేట్ చేసేవాడిని. ఇద్దరినే, ఇంకెవరు తెలియదు. అది నాటకాలు వాళ్ళు. వాళ్ళని ఇద్దరిలో ఎవరిన ఒకరినైనా ఇమిటేట్ చేయగలరా? అంటే ఆ ఆర్టిస్ట్ మీకు తెలుసుంటే బాగా ఎంజాయ్ చేస్తారు, అది నేను ఆలోచిస్తున్నా. అంతకంటే ఇంకేం లేదు. ఒకసారి చేయండి, మేము గూగుల్లో తీసుకుంటాం. ఆయన్ని సెర్చ్ చేస్తారా? ఉంటే అప్పట్లో వాళ్ళు ఉంటే. ఇప్పటికీ ఉన్నాడు ఆయన. 90 అంటే వాళ్ళ వీడియోస్ ఉంటాయా? అది చూడాలి. ఆ కలెక్షన్ ఉంటే ఓకే. అంటే ఆయన కనుక ఈ క్యారెక్టర్ చేస్తే ఎలా మాట్లాడతాడని మేము అనుకునేవాళ్ళం. పరమేశ్వరుడు నొసంగిన పాశుపతాస్త్రంచే పార్థుడు గాంధీవమును ఎక్కుపెట్టునన్నాడు పితామహుడు. ఇదొక పౌరాణిక సినిమాలోని డైలాగ్. ఇది ఆయన చెప్తే ఎలా ఉంటుందని మేము సరదా జోకులు వేసుకునేవాళ్ళం. ఆయన వాయిస్ కొంచెం పెడసరంగా ఉంటుంది. పెడసరం అంటే ఆహా అని ఈ టైప్లో ఉంటుంది. ఆయన చెప్తే ఎలా ఉంటుందని మేము ట్రై చేసాం. ఒకసారి నేను చెప్తుండగానే ఆయన పక్కన విని బయటకు వచ్చి ఇది నేను కాదు అన్నాడు ఆయన. మీరు చూసుకోలేదు ఆయన వెనక? ఏమో ఎప్పుడు వచ్చాడు ఎవడు తెలుసు. పరమేశ్వరుడు నొసంగిన పాశుపతాస్త్రం చే పార్థుడు గాంధీవం నెక్కబట్టి అని ఉంటుంది. వెటకారానికి అట్లా ఉంటుంది. కర్ణుని తలదుర్మిన నాడు పితామహ పితృదేవుల సమక్షమున పాంచాలి అవమానపరిచిన అని అట్లా ఆయన వంకర్లు వెటకారాలు అన్నీ చేస్తే ఆయన ఉన్నట్టుండి తెర వెనక నుంచి ఇట్లా వచ్చి ఇది నేను కాదు అన్నాడు. ఒక్కసారి కంగారు పడ్డా. అదే ఏదో ప్రయత్నం చేశాం కానీ కాస్త అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా, వాళ్ళని హర్ట్ చేయకూడదు. ఇలాంటి అన్నీ చేస్తుండేవాళ్ళం. నాటకాలు వేస్తూ ఒక్కొక్క ఆర్టిస్ట్ చేసే తీరు అంతా మేము యాక్ట్ చేసేవాళ్ళం, జోకులు వేసుకునేవాళ్ళం, అన్నీ ఉండేవి. అంత పత్తిత్తులేం కాదు మేము, అన్నీ చేసాం. మీకు ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్లో కానీ, స్టార్టింగ్లో కానీ, మధ్యలో కానీ కొంచెం టఫ్గా అనిపించిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా? మీది నేను కొంచెం ఏదన్నా అనిపించిందా మీకు అలా కొంచెం తప్పుగా? తెర మీదకి ఆల్మోస్ట్ ప్రాక్టీస్ చేసే వస్తారు కదా. నేను అడిగేది తెర వెనక కొంచెం కష్టంగా ప్రాక్టీస్ చేసేయాల్సి వచ్చిన క్యారెక్టర్ అంటే. కష్టం అంటే బైహార్ట్ చేస్తాం కదా, బైహార్ట్ చేసేటప్పుడు కొంచెం అనిపిస్తాయి. ఇది పూర్తిగా మనం చెప్పగలమో లేదో, మన మెమరీ సరిపోతుందో లేదో, అవి ఉన్నాయి. చిన్న డౌట్ పడడం, భయం పడటం, 1-2 సార్లు రిహార్సల్స్ చేసి కొంచెం పర్లేదు. దాసరి గారితో, ఎస్వి కృష్ణారెడ్డి గారితో యాక్ట్ చేయడం అలా ఎలా ఉండేది? ఈజీ ఎలా ఉండేది వాళ్ళతో మీకు? అయ్యో, దాసరి గారు ఆయన సినిమాలు, చాలా సినిమాలు, వెంకన్న బాబు అనే సినిమా, ఇలాంటివన్నీ ఆ సినిమాలు, ఇక సూర్యగాడు, ఇంకా చేసిన ఆయన మెయిన్గా చేసిన సినిమాలు కూడా మేస్త్రి,
చాలా ఉన్నాయి. అలా షూటింగ్ టైంలో టేక్లు ఎక్కువ తీసుకోవడం కానీ అలా ఏమైనా జరిగేవా? వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఎట్లా ఉండేది అసలు? లేదు. ఇంకోటి జరిగింది ఏంటంటే, అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పుల్లో పేజెస్ డైలాగులు చెప్పడం అనేది తగ్గింది. అప్పట్లో చాలా లెంత్తో డైలాగ్ చెప్పేవాడు, చాలా లెంత్లు ఉండేవి. ఆ లెంత్లోకి సంబంధించి ఒక్కొక్క ఆర్టిస్ట్ రియాక్షన్ తీసుకోవటం అన్నీ ఉండేవి, ఎక్స్ప్రెషన్ తీసుకోవటం. అప్పటికి ఇప్పటికి ఎంత మార్పులు అంటే, ఇప్పుడు సింపుల్ డైలాగ్స్ చాలా లెంత్తో చెప్పేంత డైలాగులు లేవు, ఇప్పుడు తగ్గిపోయినాయి. అంటే న్యాచురల్ స్కూల్ వచ్చేసింది. ఎప్పుడు వచ్చాను అంటే ఇప్పుడే వచ్చాను, ఇంత సింపుల్గానే ఉంటున్నాయి. ఒకప్పుడైతే ఎప్పుడు వచ్చావు నువ్వు, నేను ఎన్నాడి నుంచి చూస్తున్నాను, వస్తావని చూస్తున్నాను, నువ్వు చాలా లేటుగా వచ్చావు, అయినా నీ ఉద్దేశం ఏంట్రా, నేను వచ్చినప్పటికే నువ్వు ఉండాలన్నా కూడా నువ్వు రాలేదంటే అర్థం ఏంటి, నా మీద నీకు గౌరవం లేదనేగా, ఇంత ఉండేవి. ఇప్పుడు అవి లేవు. అంటే ఉంటాయి, అవసరాన్ని బట్టి ఉంటాయి. సింపుల్ డైలాగ్స్ వచ్చేసాయి ఇప్పుడు. సో టెన్షన్ అవడం, మెమరీ తక్కువైపోయిందన్న బాధ లేదు, పర్వాలేదు. మరి ఈ ఎస్వి కృష్ణారెడ్డి గారి, దాసరి గారి సెట్లో ఎలా ఉండేది వాళ్ళతో మీరు? అయ్యో, దే ఆర్ గ్రేట్ అండి, వాళ్ళందరూ మంచి మనసు. దాసరి గారు అందరు ఆర్టిస్టులు వర్క్ చేయాలనే భావం. వాళ్ళ నెరేషన్ స్టైల్ కానీ వాళ్ళ డైరెక్షన్ స్టైల్ కానీ ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి? ఉందండి, దాసరి గారికి ఒక స్టైల్ ఉంది, కృష్ణారెడ్డి గారికి ఒక స్టైల్ ఉంది. దాసనారాయణరావు ఏదన్నా సందర్భం వస్తే కోరల్ కొట్టుకున్నట్టు ఉంటుంది. అంటే అవతలవాడు యువతలవాడు మాటకి మాట వాడినట్టు ఉంటుంది. మామూలు కాన్వర్సేషన్. అంటే ఆయన సినిమాల్లో నేను చెప్పేది క్యారెక్టర్, బయట కాదు. విశ్లేషణ ఎక్కువ ఉంటుంది ఆయన సినిమాల్లో. కృష్ణారెడ్డి గారి సినిమాల్లో ఒక రకమైన లైవ్లీనెస్ ఉంటుంది. ఓ హీరోకు అసిస్టెంట్, హీరోకు ఫ్రెండ్, ఇట్లా ఓ కామెడీ ట్రాక్ చేసినా కూడా కథలో భాగంగా పెడతారు. అది ఒక్కొక్క డైరెక్టర్, ఒక్కొక్క రైటర్ని బట్టి ఉంటాయి. ఓవరాల్గా సినిమా అనుకున్న కథని ఆర్టిస్టులతో చేస్తున్నది చూస్తున్నామా లేదా, అంతే తప్పిస్తే ఎవరు ఫండమెంటల్స్ మానరు. ఫన్ కావాలంటే ఫన్, సీరియస్నెస్ కావాలంటే సీరియస్నెస్, అన్నీ ఒక్కొక్క డైరెక్టర్కి సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇష్టం. ఒక్కొక్క డైరెక్టర్కి ఇంత సీరియస్నెస్లో కామెడీ సీన్ పెడదాం అనుకోవటం ఇష్టం. సో ఎవరి టాలెంట్, ఎవరి లైన్ ఆఫ్ వే ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పట్లో ఒక మూవీ హిట్ అనేది, ఫ్లాప్ అనేది చాలా వచ్చేసినాయి తెలుసుకోవడానికి. రేటింగ్స్ అని, రివ్యూస్ అని చాలా రాస్తుంటాయి ఈ సోషల్ మీడియాలో. అప్పట్లో మీకు సినిమా హిట్ అనేది, ఫ్లాప్ అనేది తెలుసుకోవడానికి ఎంత టైం పట్టేది? థియేటర్లో ఒక వారం రోజులు దాటిందంటే, 15 రోజులు ఉందంటే బ్రహ్మాండం హిట్. 100 days, 50 days ఆ రోజుల్లో. థియేటర్ కలెక్షన్ ఫుల్. బయట చెప్పుకున్నా కూడా ఇదే మౌత్ పబ్లిసిటీ. ఇంకా రేడియోలో కూడా ఇంత చెప్పుకునేవాళ్ళు కాదు, సినిమా మీద ఇంత పాపులారిటీ రాల. ఇప్పుడు దీనికే వచ్చింది, ఈ యూట్యూబ్లు ఇవన్నీ వచ్చాయి కదా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్నీ బాగా ప్రతిదానికి ఇంట్రెస్ట్ పెరిగింది. సినిమాను కూడా ఎలా ఉందంటే చెప్పండి, 80% ఇచ్చారు, 85% ఇచ్చారండి, అండ్ ఓకే వెళ్ళచ్చు. అట్లా మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళకి మూవీ హిట్, ఫ్లాప్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారా? వాళ్ళ ప్రభావం అంటే వాళ్ళ మీద ప్రభావం ఎలా ఉంటుంది హిట్, ఫ్లాప్ అనేది? ఓవరాల్ సినిమా బాగుండాలండి, అంతే. వీళ్ళ ఛాన్స్లు అనేది నెక్స్ట్ మూవీకి డిపెండ్ అయి ఉంటుందా? ఉంటాయి. భలే చేశాడంటే ఉంటుంది, ఆ క్యారెక్టర్ బాగా చేశాడంటే ఉంటుంది. అదే ఆ తేడా అట్లా ఏం లేదు. అంటే ఒక సినిమా ఆడినా ఆడకపోయినా ఆర్టిస్ట్ బ్రహ్మాండంగా చేస్తే వాడికి వచ్చే అవకాశం వాడికి ఉంటుంది. వాడి టాలెంటు, వాడి హార్స్ పవరు, ఆర్ట్ పవరు లెక్కలేస్తారు. చాలా బాగా చేశాడంట, సినిమా ఎందుకు అంటారు. అవన్నీ ఉంటాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ చూస్తూ ఉంటారా? అప్పుడప్పుడు
అప్పుడప్పుడు ఇప్పుడు చూసిన సినిమాలు కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా బాగా నచ్చిన అతను బాగా తీసాడే అనుకున్నది ఏదైనా సిచ్యువేషన్ ఉందా? ఈ మధ్య చూసిన సినిమాలు నాని సినిమాలు బాగున్నాయి, కొన్ని చాలా బాగున్నాయి. దీనికి రీజన్ ఏమంటానంటే హీరో మన ఇంట్లో మనిషిలా ఉండటం, న్యాచురాలిటీ అగైన్ అప్పటిది. ఎప్పుడైతే ఆ క్యారెక్టర్లు మనకు దగ్గర అవుతున్నాయో మనం ఆ సినిమాల్ని లైక్ చేస్తాము. అంటే మనలో కలిసిపోయిన క్యారెక్టర్ లాగా ఉంటాయో అప్పుడు ఆ సినిమాలు హిట్కి ఇదనమాట. ఉండాలి న్యాచురల్ వే ఉంటేనే. క్యారెక్టర్ మనతో కలిసి లేకపోతే క్యారెక్టర్లు కూడా మనం చెప్పుకోం, బాగా చెప్పుకోం. ఉన్నాయి, బాగానే ఉన్నాయి అదే అంటున్నాం. అంటే అనాలిసిస్ చేసేంత వాళ్ళం అనే కాదు, ప్రతి ఒక్కళ్ళలోనూ అనాలిసిస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న డైరెక్టర్స్లో మీకు ఎవరైనా నచ్చిన వాళ్ళు? ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క సినిమా బాగా చేస్తున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఉన్నారండి కొంతమంది. అబ్బాయి చేశాడు, చాలా బాగా చేశాడు. క్షణం అనే ఒక సినిమా. శేషు, అడవి శేషు మంచి డైరెక్టర్. ఇక్కడ ఈ ఫీల్డ్లో సక్సెస్ అనేది దేంతో కొలుస్తారు? మేబీ వాళ్ళకి వచ్చే ఛాన్సులతో అంటారా, లేకపోతే వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు, ఇక్కడ ఉండి ఎన్నేళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు దాంతో అంటారా? మీ జర్నీలు పట్టి చెప్పండి. ఇక్కడ సక్సెస్ అంటే ఏంటి? ఇక్కడ సక్సెస్ అంటే పర్ఫార్మెన్స్ అనండి. పర్ఫార్మెన్స్ బాగుంటే సక్సెస్ రేటు అలా వెళ్తుంటుంది. డబ్బు సంపాదించడం అందరూ సంపాదిస్తారు, ప్రతి రంగంలోనూ సంపాదిస్తారు. కొంతమంది పేరే రాదు, వాళ్ళు సంపాదించే స్థాయిలో సంపాదిస్తారు. అట్లా బేరీజ్ వేయకూడదు. నేనేమనుకుంటున్నానంటే పర్ఫార్మెన్స్, అది కెమెరా డీలింగా, యాక్టింగా, మ్యూజిక్గా, డైరెక్షనా, ఏదైనా ఏదైనా తీసుకోండి, వాళ్ళ టాలెంటే వాళ్ళని నిలబెడుతుంది. మీకు అప్పట్లో ఉన్న ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ పెరిగింది అంటారా అప్పట్లో పోల్చుకుంటే? మీ ఆర్టిస్టులు పెరిగారుగా, ఆర్టిస్టులు పెరిగారు, దానివల్ల ప్రెషర్ ఏమైనా ఉంటుందా నెక్స్ట్ ఛాన్సెస్ రావేమో అని, లేకపోతే కాకపోయినా కాంటాక్ట్స్ లో ఉండాలి అనుకోవడం కానీ, పర్ఫార్మెన్స్ మీద తగ్గిపోవడం కానీ, దీని మీద ప్రాక్టీస్ అనేది? పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం అనేది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఎక్కువ అవకాశాలను మిస్ అవుతున్నప్పుడు మీరన్నా మనం మంచి ఆర్టిస్ట్ కావేమో, అప్ టు డేట్ లేదేమో, మనం అప్ టు డేట్ లేకపోవడం వల్లే కొంచెం వెనకబడ్డామేమో అనే భావం కొంతమందికి ఉంటుంది. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి కూడా. దాన్ని దాటి మనం న్యాచురల్గా ఉండి క్యారెక్టర్ వస్తున్నప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది, దాన్ని పండించడం చేసామనుకోండి మనం కూడా రెగ్యులరైజ్ అవుతాం. అలాంటి భావం మనకు ఉంటే. ఇప్పుడు రెగ్యులర్గా వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి దీని మీద ఒక అవగాహన ఉండి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ రావడం, మేబీ అది కూడా ఒక కారణం అన్నారు కదా, అయి ఉండొచ్చు అన్నారు కదా, చెప్పాము. సో మీరు అలా ఉండకపోవడానికి ఆ సీరియల్సే కారణమా, లేకపోతే? నేను అనుకోవటం ఆ టైంలో సీరియల్సే. మరి తర్వాత అట్లా సీరియల్స్ లో ఉన్న అదే దాంట్లో ఉంటారు కదా, వాళ్ళనే కలుస్తూ ఉంటారు, కానీ ఆ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటారు? మరి ఎట్లా జరిగిందంటే, మీ ఉద్దేశంలో ఎలా ఉంది? నేను వాళ్ళు అడిగినప్పుడు ఎవరిగా ఉండకపోవడం, నేను పెద్దగా ప్రయత్నించకపోవడం, ఎప్పటికప్పుడు దాన్ని అనాలిసిస్ చేసుకోకుండా ఉండకపోవడం ఏదైనా కారణం కావచ్చు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మరి ఇప్పుడు నేను చూస్తున్నాం కదా. ఒకటి అడుగుతాను, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి చాలు. బ్రహ్మానందం గారి ధాటికి మిగతా అప్పుడు వచ్చిన యాక్టర్లు కానీ ఇప్పుడు కొంతమంది యాక్టర్లు కానీ కొంచెం సెకండరీ అయ్యారు చూజింగ్లో. మరి అయ్యి ఉండొచ్చు కూడా. ధాటి ఉందిలేండి, ఆయనకు వచ్చిన క్యారెక్టర్ని అలా పండించాడు, పేరు వచ్చింది. అంటే ఒక సందర్భాన్ని బట్టి మంచి మంచి క్యారెక్టర్లు పడతాయి కొంతమంది ఆర్టిస్టులకి. అలాగే ఆయనకు కూడా సందర్భంలో మంచి మంచి క్యారెక్టర్లు వచ్చాయి.
సినిమాల్లో ప్రధాన పాత్రలు రావడం, ఆ సినిమాలో బాగా కరెంటు బాగా ఉన్న క్యారెక్టర్లు అవన్నీ కూడా బాగా పండి జనంలో విపరీతంగా నవ్వుకునే అవకాశం ఏం లేదండి. ఎవరైతే బాగా చేస్తారో, ఎవరైతే బాగా నవ్విస్తారో, ఎవరైతే ఏడిపించారో, ఎవరైతే అవన్నీ ఇప్పుడు ఛాన్స్ వచ్చాక కదా, ఛాన్స్ రావట్లేదు అన్నప్పుడు ఛాన్సెస్ రావు అంటే అన్ని రకాలు ఉంటాయండి దీనిలో. విత్తు ముందా చెట్టు ముందలాగా ఇక కారణాలు ఎన్నో ఉంటాయి, అవి మనం చెప్పలేము. లక్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఇక్కడ? లక్ కావాలి, డెఫినెట్గా లక్ కావాలి. లక్ లేకపోతే టోటల్గా అసలు ఒక టాలెంట్ ఉంటేనే సరిపోదు. టాలెంట్ అండ్ లక్ రెండు రైలు పట్టాల మీద రెండు ఒకేసారి ప్రయత్నం చేస్తుండాలి, ప్రయాణం అవుతుండాలి. లక్ కావాలి. చాలా టాలెంటెడ్ అండి, పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు పాపం అంటారు. ఏంటి దాని ఉద్దేశం? బాగా టాలెంటెడ్ అంటూ అవకాశాలు వస్తే అదృష్టవంతుడేగా ఎవరైనా. ఇక్కడ ఈ ఫీల్డ్లో సీనియర్స్ సుపీరియారిటీ చూపించడం కానీ, ఐదర్ కాస్టింగ్లో సినిమాకి తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే సజెస్ట్ చేయడంలో కానీ అదని ఉంటుందా? అంటే మన దగ్గర వాళ్ళని సజెస్ట్ చేయడం అట్లాంటిది అలాంటిది లేదు. డైరెక్టర్ అనుకున్నదే చేస్తారు. ఇప్పటికీ లేదు, అప్పుడు లేదు. డైరెక్టర్ అంటే కొన్ని అవసరాలను బట్టి క్యారెక్టర్లోకి ఎన్నిక చేసేటప్పుడు మారుతుంటారు. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా చేసే టైంకి శుభలేఖ సుధాకర్ నేను వేసిన వేషానికి అడిగారు, ఆయన డేట్లు లేవంట. అలాగే బ్రహ్మానందం గారిని అడిగారు, ఆయనకి నేను నెలకు ఒక 5 రోజులు ఇస్తాను, 3 రోజులు ఇస్తాను ఏదో అన్నారు. అట్లా వాళ్ళందరినీ కాదని రైటరు చెప్పిన దానికి నన్ను పెట్టారు. రాజేంద్రుడు గజేంద్రుడు నిక్కర వేసుకుని హెయిర్ కట్ చేసుకుని ఏనుగులతో పాటు చిన్న గున్న ఏనుగులాగా నన్ను తయారు చేశారు. అలా పడ్డది, అది నాకు అదృష్టమైంది. సెంటిమెంట్ బాగుంది, పెట్టేశారు. మళ్ళీ నెక్స్ట్ మాయలోడు రాజేంద్ర ప్రసాద్ హీరో, మరి ఏమని పెడదామన్న. ఎవరేంటి అన్నీ పెట్టండి అన్నారు, నన్నే పెట్టారు. దీనిలో బొచ్చు లేకపోతే దీనిలో బొచ్చు ఉంటుంది. అట్లాగే 3వ సినిమా ఎమ్మెల్యేల సబ్జెక్ట్ రెడీ అయిపోయింది. ఆలీ పక్కన ఫ్రెండ్ని ఎవరు పెడదాం, ఇంకెందుకు గుండె హనుమంతుడు అని పెట్టండి, బాగానే ఉన్నాడు ఆడు, పెట్టేశారు. అట్లా వాళ్ళ సినిమాలు 6 సినిమాలు నేను హీరోకి ఫ్రెండ్ వేషాలు వేసాను. ఘటోద్గజుడు, గన్ షాట్, ఇవన్నీ కూడా హీరోలకు పక్కనే. ఒక కంపెనీలో లైన్గా 60 క్యారెక్టర్లు రావడం అంటే మాటల, అది సెంటిమెంట్గా బాగుందనో నేను బాగున్నానో క్యారెక్టర్లు సెట్ అయ్యారు. మీరు అదర్ లాంగ్వేజెస్లో కూడా చేయడానికి ప్రయత్నించలేదు? క్రిమినల్ హిందీలో చేశారు. అంటే అది తెలుగు హిందీ రెండు ఒకేసారి చేస్తున్నారు. తెలుగులో ఒక క్యారెక్టర్ వస్తే అది జానీ లీవర్ యాక్ట్ చేశాడు, హిందీలో ఒక క్యారెక్టర్ వస్తే అది నేను చేశాను, హిందీలో నేను చేశాను. ఓ పిచ్చోళ్ళలాగా యాక్ట్ చేయడం అంతే. నేనేమి పెద్దగా ఒక తమిళ్ క్యారెక్టర్ చేశానులేండి, ఒక తమిళ్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడైతే ఈటీవీలో సీరియల్స్ చేస్తున్నారు, అండ్ గోపిచంద్ సినిమా ఒకటి చేస్తున్నారు. అయిపోయింది, చేసేసాం, అయిపోయింది. అండ్ మళ్ళీ అమృతం వస్తే అందులో కూడా మిమ్మల్ని చూసే అవకాశం వస్తుంది మాకు. వాళ్ళు పిలిపించారు, చేద్దామా అంటే చేద్దామండి. అంటే స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదనుకుంటా. సో మీ జర్నీ, మీ ఎక్స్పీరియన్స్లు అప్పటి నుండి చిన్నది, అంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చి నేర్చుకోవడం ఒకటి, ఏమీ లేని టైంలో నుంచి ఒక్కొక్కటి మీకుగా మీరు నేర్చుకుంటూ యాక్ట్ చేసి ఇంత దూరం వచ్చారు. సో మిమ్మల్ని చూస్తున్న, మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ, లేదా అప్కమింగ్ యాక్టర్స్ కానీ, ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు కానీ, మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఒకటి చెప్పండి. కష్టపడ్డం నేర్చుకోండి, ఎవరెవరో ఎలా ప్రవర్తించారో మీరు పట్టించుకోకండి. మీరు చేద్దామన్న అచీవ్మెంట్, అది యాక్టింగా, మ్యూజిక్గా, కెమెరానా, డైరెక్షనా, ప్రొడ్యూసింగా, ఏదైనా కావచ్చు. మీకు వేటి మీదైనా ఒక పట్టు దొరకడానికి వచ్చారనుకుంటే దాన్ని విడిచిపెట్టకుండా చేయండి. ఎప్పుడప్పుడు మీరు గోల్ సాధిస్తారు, అలా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఎవరైనా ఇంకో రకంగా నెగిటివ్గా ప్రవర్తిస్తుంటే ఆ నెగిటివ్ లక్షణాలు మనలో కూడా వస్తే మనం కూడా పెద్ద ఇదిలో ఉంటాం, పొజిషన్లో ఉంటాం, డామినేట్ చేద్దాం. అంత ఇన్వాల్వ్మెంట్ మనకు అవసరం లేదులే, అయ్యేం వద్దు.
ఎవరిని మోసం చేద్దామని ఎవరిని ఎవరికి చెప్పాలని మనం ఆ నెగిటివ్ థాట్స్తో ఉండాలి అవసరం లేదు. మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవటం, అవతల వాళ్ళని ముందుగా సాటిస్ఫై చేయడానికి కావాల్సిన లక్షణాలు పెంచుకోవాలి. అది నమ్మి పని ఇచ్చినప్పుడు ఆ పని కంప్లీట్ చేయాలి. అంతే తప్పిస్తే ఒకళ్ళతో ఒకళ్ళ పోలికలు, ఎంతో కష్టపడ్డాడు వాడికే లేదు మనకెంత మనమేమంత అవి ఉండవు. నమ్మిన దాన్ని త్రికరణ శుద్ధిగా ప్రజెంట్ చేయటం, ప్లెజెంట్గా చేయటం. మీరు ఇలాంటివి బాగా చెప్తారు. దీన్ని ఏదో అంటారు కదా, దీన్ని నానీస్ అంటారు. నానీస్ చెప్పండి మా గురించి. కొంతమంది పర్పస్ కోసం వస్తారు, మరి కొంతమంది పరపర్స్ కోసం వస్తారు. పర్పస్ కోసం వస్తే ఒకడు, మరొకడు పరపర్స్ కోసం వస్తాడు. పర్పస్ ఓకే. అతని మాటలు వింటే ఒళ్ళు జలధరిస్తుంది. అతని మాటలు వింటే ఒళ్ళు జలధరిస్తుంది. అతన్ని చూస్తే కళ్ళు జలధరిస్తాయి. కంప్లీట్ డిఫరెంట్. అంటే రెండు మాటల్లోనే చిన్న బయట ఇంట్రెస్ట్ లేకపోతే ఇంటరెస్టే. ఈ మధ్య అతనికి గర్వం బాగా వచ్చింది. ఈ మధ్య అతనికి గర్వం బాగా పెరిగింది. అతనికి ఎలాగైనా సరే గర్భస్రావం చేయాలి. ఈగో అబార్షన్. ఓకే, గర్భస్రావం. ఓకే, ఇదే చిన్న మాటల్లో తేడాల్లో చెప్తున్నా, సరదాగా చెప్తున్నా. చాలా బాగుంటాయి. మీరు ఇలాంటి చెప్తూ ఉంటారు కదా నార్మల్గా? చాలా చెప్తుంటాను. అంటే అన్నీ కలిపితే 50 నుంచి 100 ఉంటాయి అంతే. ఒక అతను బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. ఇతనికి బాగా వాక్చాతుర్యం ఉంది అని అన్న. ఇతనికి బాగా వాక్చాతుర్యం ఉంది అన్న. మళ్ళీ యాంకర్ అడిగాడు, మరి మీకు అని. మాకు వాక్చాతుర్యం ఉంది అన్న. వెళ్ళిపోతారు సరదాగా. ఇవన్నీ కాలక్షేపం. సాధారణంగా నటుల మధ్య జలసి ఉంటుంది. సాధారణంగా నటుల మధ్య జలసి ఉండి తీరుతుంది. కానీ ఆ జలసి అనే జలాన్ని మేము సీలో వదిలిపెట్టాం. ఆ జలసి అనే జలాన్ని మేము సీలో వదిలిపెట్టాం. మీ ఏజ్లో వచ్చిన అందరికీ ఇది అప్లికబుల్ అంతే. ఇప్పటికి కూడా వచ్చే వాళ్ళకి కూడా అదే అప్లై చేయాలి. జలసి వల్ల ఏమొస్తుంది మనకి? ఎవరు హ్యాపీగా మనకు ఉండాల్సింది ఉండాలి. ఇలాంటివన్నీ చెప్తుంటాను సరదాగా ఎక్కడైనా మాటలు వస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత దూరం వచ్చి మీ కొంచెం ఆరోగ్యం కొంచెం బాగాలేకున్నా మా కోసం మా స్టూడియోకి వచ్చి మీ ప్రేక్షకులకి మిమ్మల్ని చూడాలి అనుకున్న వాళ్ళందరికీ మాతో ఇంతసేపు కూర్చొని మాట్లాడేందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు త్వరగా ఇంకా బాగా కోలుకోవాలి. అమృతం పార్ట్ 2 వస్తే మేము తొందరలో చూడాలి. అలాగే, థ్యాంక్ యూ. హాయ్, నేను హర్షిణి గారు కలిసి ఇంటర్వ్యూ చేసుకున్నాం. ఎన్నో విషయాలు మీతో ముచ్చటించుకోవడానికి ఆవిడ చాలా బాగా అడిగారు. మీ రెస్పాన్స్ను కూడా మేము వినాలి, చూడాలి అంటే త్వరలో రాబోతోంది. విని ఆనందించండి, విని సంతోషించండి.